నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి నీ పిల్లలు నవ్వరు, నీ ఇంట్లోకి వచ్చేసరికి నీ భార్య నవ్వదు, నువ్వు ఇంట్లో వచ్చేసరికి నీ తల్లిదండ్రులు నవ్వట్లేదు, నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి అంతా నిశ్శబ్దం అయిపోతుంది. నీకేమనిపిస్తుంది అసలు ఒక పురుషుడిగా? అరే నేను ఇంట్లోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావు. కానీ గమ్మత్తడి చెప్పనా, నీ వల్ల భయపడి చేస్తున్నారు వాళ్ళు, భయపెడుతున్నావు వాళ్ళని. కౌగిట్లోకి ప్రేమగా గొర్రె పిల్లలు రావాల్సిన అమ్మాయి భయపడుతుంది. బుడిబుడి నడకలు నడుస్తూ నేను చూసిన వెంటనే నీ చిన్న పిల్లలు డాడీ అని నవ్వే నవ్వులు వాళ్ళలో కనబట్లేదు, భయపడుతున్నారు వాళ్ళు. నువ్వు బయటకు వస్తుంటే డాడీ నేను కూడా వస్తాను, నీ పిల్లలు నేను చూసి అనలేకపోతున్నారంటే. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ భార్య ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతున్నారండి త్వరగా వచ్చాను అని అనలేకపోతుందంటే నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇదే బిహేవియర్ ఉంటే, ఇలాంటి మూడిష్టి వాతావరణం నీకుంటే, నీ ఇంట్లో నీ పిల్లలు నీ భార్య నీ కూర్చొని అనుకునే మాట ఏంటి చెప్పినా, వీడు త్వరగా బయటకు పోతే బాగుండా అనుకుంటున్నారు వాళ్ళు. నీ రెక్కల కష్టం మీద బతుకుతూ, నీ రెక్కల కష్టమే బతుకుతూ నీ నీడ వింటూ వాళ్ళు నీ నవ్వుని కూడా చూడలేకపోతున్నారంటే నువ్వు ఇంట్లో మగాడిగా నువ్వు ఎలా ఉంటున్నావు? అందుకే చూడండి, అలా పొగడ నడుతున్నాను. ఇంకా మ్యాన్హుడ్ అంటే ఈ సమాజం ఏమి నేర్పిస్తుంది? పొగరగా ఉండాలి, కోపంగా ఉండాలి, సమాజాన్ని బాగా వినండి కంట్రోల్ పెట్టేవాడు మగాడన్నట్టు చూపించాలి, పోలీసు వాళ్ళగా బిహేవ్ చేయాలి. ఆ మాత్రం పొగరు లేకపోతే మాట వినరన్న ఒక భయంకరమైన తత్వాన్ని నేర్పించాలి.